నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సీడ్స్ ఎలా చేసుకున్నాం, సీడ్స్ ఎలా వేసాం అవన్నీ చూపించాను కదా. ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేద్దాం. ఇంట్లో చూసుకున్నాం కదా, పాలకూర, తోటకూర, తర్వాత మధ్యలో అల్లము అలాంటివి వేసుకున్నాం కదా. ఇగో చూడండి, అల్లం అయితే ఎంత బాగా మొలకెత్తుందో. అండ్ ఇది వచ్చేసేమో ఇంతకు ముందు మనకి స్వీట్ పొటాటో ఉండేది కదా, అది ఒకటి ఉండిపోయి పాదు వచ్చేసింది, దాన్ని అలాగే వదిలేసాం అనమాట. అండ్ ఇక్కడ ఉన్న తోటకూర అంతా హార్వెస్ట్ అయిపోయింది. ఒక లైన్ ఇలా పాలకూర వేసుకుని మనము ఒక లైన్ అల్లం వేసాం కదా, ఇది కూడా బాగా వచ్చింది అనమాట. ఒక పక్క పాలకూర హార్వెస్ట్ అయిపోతుంది, అల్లం కూడా పెరిగిపోతుంది. ఇది చూడండి, ఇంకా బాగా పెరిగింది అల్లం. చూసారు కదా, ఆకుకూర ఒక లైన్ అండ్ అల్లం వేసుకోవడం వల్ల ఎంత బాగా పెరుగుతుందో. అండ్ అలాగే పాలకూర కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు వేర్లతో తీయకుండా ఇలా ఆకులు కోసుకున్నట్టయితే మనకి 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ కట్ చేసే దగ్గర చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఆకులు కనిపిస్తున్నాయి, అవన్నీ పెరుగుతాయి అనమాట నెక్స్ట్ హార్వెస్ట్కి. అండ్ ఈ డ్రమ్ ఏమో పంచగవ్య అనమాట, దీని గురించి తర్వాత చెప్తాను. వచ్చాను, ఇదేమో సెకండ్ బెడ్లో బెండ వేసామన్నమాట. ఆల్రెడీ రెగ్యులర్గా హార్వెస్ట్ చేయడం అయితే చేసేస్తున్నాము బెండ, ఎందుకంటే ముదిరిపోతాయి కాబట్టి. కొంచెం పెద్దగైనా కూడా లేతగానే ఉంది. సెకండ్ బెడ్ అంతా కూడా బెండే వేసుకున్నాము. ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ నుంచి కేజీ వరకు వస్తాయి ఆల్టర్నేట్ డేస్లో. ఏమో థర్డ్ బెడ్, దీని మీద వంకాయలు వేసుకున్నాం అనమాట. గ్రీన్ బ్రింజాల్, పర్పుల్ బ్రింజాల్. సో చూస్తున్నారు కదా, బ్రింజాల్ కూడా చాలా బాగా హార్వెస్ట్కి వచ్చాయన్నమాట. అండ్ ఇవి గ్రీన్ కలర్లో ముల్లంకాయలు అంటారు కదా, అవన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసేమో బ్లూ కలర్, కొంచెం గుత్తొంకాయ కాకుండా వేరే వెరైటీ ఆఫ్. అండ్ ఇది బ్రింజాల్లో ఇంకొక వెరైటీ. గుత్తొంకాయ వేసుకోలేదు ఎందుకంటే మేము ఎక్కువ తిన్నాం కాబట్టి, అండ్ బయట కూడా ఎక్కడికి పంపించాము. ఎర్ర తోటకూర అవసరం ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాము. ఫ్రెష్ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుని కర్రీస్ చేస్తాం. సేమ్ మీరు అక్కడ ఆకుకూరలకు చూసినట్టే పైన బరబట్టి కింద మనకి పసుపు వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారా ఎంత బాగా పెరుగుతుందో. అండ్ బరబట్టి అండ్ ఈ విత్తనాలు కూడా మా పిల్లలు వేసారనమాట. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవి పెరిగాక. సో బరబట్టి చూస్తారు కదా, ఇక్కడ బరబట్టి ఇంకా పసుపు వేసుకున్నాం కదా. ఇటు వచ్చేసేమో గోంగూర వేసాం అనమాట. గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసి బయటకు పంపిస్తూ ఉంటాం అనమాట. వాల్యూ ఎడిషన్ కూడా నేను తప్పకుండా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అవి వచ్చేసేమో ఫ్రూట్ ప్లాంట్, ఇవి అక్కడక్కడ వేసుకున్నాం కదా, అవి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసేమో గోర్చిక్కుడు అనమాట, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్లవరింగ్ కూడా ఎంత బాగుందో. హాఫ్ వచ్చేసేమో గోర్చిక్కుడు వేసుకున్నాము, హాఫ్ వచ్చేసేమో వంకాయ. నెక్స్ట్ ఇది మిర్చి అనమాట. మిర్చి ఆల్మోస్ట్ 3 బెడ్స్ వేసుకుని మళ్ళీ టమాటో వేసుకుని ఆ తర్వాత మళ్ళీ మిర్చి వేసాను, ఎందుకంటే మిర్చితో మేము ఎండుమిరపకాయలు తయారు చేస్తాము, పండుమిర్చి పచ్చడి తయారు చేస్తాము, పండుమిర్చి సేల్ చేస్తాము. సో ఇవన్నీ వాల్యూ ఎడిషన్ అనమాట. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అప్కమింగ్ వీడియోస్లో. నెక్స్ట్ అంటే దీని తర్వాత కాదు, అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ సో ఫైనల్లీ మిర్చి కూడా హార్వెస్ట్కి వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ అనమాట. చెప్పాను కదా 3 బెడ్స్ తర్వాత టొమాటోస్ వేసుకున్నామని. టొమాటోస్ కూడా ఇప్పుడిప్పుడే హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి. సో వీటి స్ప్రేయింగ్స్ ఎలా చేస్తున్నాం ఏంటి ఇవన్నీ కూడా నేను తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఫుల్ వర్షాలు పడడం వల్ల కర్రలన్నీ ఇలా సైడ్కి వెళ్ళిపోయాయి. టమాటో సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో బీర పందిర్ అనమాట. కొంచెం కింద కట్టేశారు మా వాళ్ళు, నేను లేనప్పుడు కట్టండి అంటే. అయితే హార్వెస్ట్ కూడా వచ్చేసినాయి కొన్ని, సో హార్వెస్ట్ చేద్దాం వచ్చేసాయి. అండ్ చూస్తున్నారు కదా, బీరకాయలు కొంచెం చిన్నగా కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు కర్రీ కావాలని. అండ్ ఇదిగోండి, యూజువల్లీ సైజ్ అయితే ఇది పెరుగుతుంది మనకి. అండ్ ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాము అంటే మళ్ళీ మనం నెక్స్ట్ సీడ్స్ పెట్టుకుని రెడీ చేసేసుకోవాలి. ఇది చూసారా, నేల మోసేయడం వల్ల ఇలా అయిపోయింది అనమాట. అంటే గోంగూర కొన్ని సర్ప్రైజెస్ ఇస్తాయి అన్నమాట మా పొలంలో. ఇంతకుముందు గోంగూర వేసాము ఇక్కడ, సో ఆ విత్తనం ఉండిపోయి గోంగూర కూడా వచ్చేసింది.
వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి చూడాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ పెట్టండి. అండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వెజిటేబుల్స్. అండ్ వెజిటేబుల్స్ మధ్యలో కూడా మనం అక్కడక్కడ ఫ్రూట్స్ వేసుకున్నాం అన్నమాట. మధ్యలో ఇలాగా పపాయాస్, ఇలా పళ్ళ మొక్కలు చాలా ఉన్నాయి. నేను అది సపరేట్గా వీడియో తీస్తాను. పపాయ అయితే హార్వెస్ట్కి అయినా రెడీ అయ్యిందేమో చూద్దాం వచ్చేసి. హార్వెస్ట్కి అయితే ఏది రెడీ అవ్వలేదు, ఇంకా పళ్ళు అయితే ఏవి రెడీగా లేవు. వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు. మా చిలుకలు ఉడతలు అస్సలు ఉంచవన్నమాట. నాకంటే ముందు అవి తింటే ఆ తర్వాత నేను చూస్తాను. ఇందాక చెప్పాను కదా, బెడ్కి మధ్యలో మనం ఫ్రూట్ మొక్కలు వేసుకున్నామని. ఇది అందులో రెడ్ జాంకాయ అనమాట. ఆల్రెడీ ఒకటి హార్వెస్ట్ చేసాం, చాలా బాగుంది. బట్ ఆ టైంలో మీకు షేర్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు చూసారు కదా, చిన్నది రెడీ అయిందనమాట, అందుకే షేర్ చేస్తాను. ఇది రెడీ అయిపోతే మీకు కోసి హార్వెస్ట్ చేసి చూపిస్తాను తప్పకుండా, మిస్ అవ్వకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి లెమన్ కూడా ఉంది చూడండి. ఇది కూడా చిన్న కాయ చూసాను రెడీ అయిందని, అందుకే చూపిస్తున్నాను. నిమ్మకాయలు ఇవాళ హార్వెస్ట్ అయితే పాలకూర చేసాము, బెండకాయలు, కొన్ని టమాటోస్, బరబట్టి, బీర, మిర్చి అండ్ 4 వచ్చాయక 4 నిమ్మకాయలు వచ్చాయన్నమాట. సో చూసేయండి మా హార్వెస్ట్. నేను మా అత్త చేసాం. మళ్ళీ బెండకాయలన్నీ మా అత్త కోసింది, టమాటోస్, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు కూడా ఒకటి వచ్చిందండి.